జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. కొత్తగా ఉద్యోగాల నియామకాలు లేకపోవడం, ఉన్నవాళ్లు రిటైర్మెంట్ అవుతూ ఉండడంతో రోజు రోజుకు సిబ్బంది కొరత తీవ్రమవుతుంది. దీంతో గ్రేటర్లో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోంది. ఇంతకీ జీహెచ్ఎంసీలో ఉన్న పోస్టులన్నీ ప్రస్తుతం ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీకి వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజు వందలాది మంది నగరవాసులు వస్తూ ఉంటారు. అలాగే జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన ప్రజావానికి కూడా సమస్యలు తెలుపుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ కడుతూ ఉంటారు. నగరవాసుల అవసరాలు, సమస్యలు తీర్చడానికే ఈ సంస్థ ఏర్పాటైంది. ఇందుకోసం జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు ఉంటారు. అయితే ప్రస్తుతం బల్దియాలో సిబ్బంది కొరత ఏర్పడింది. జీహెచ్ఎంసీలో ఉద్యోగ నియామకాల విధానంపై 2011లో ప్రసాదరావు కమిటీ సిఫార్సులు చేసింది. నాటి లెక్కల ప్రకారం 5 జోన్లు, 18 సర్కిళ్లు, 150 వార్డులకు 2050 మంది ఉద్యోగులు ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లు, 30 సర్కిళ్ల, 150 వార్డుల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండాలి. కానీ ఈ కమిటీకి సంబంధించిన సిఫార్సులను అధికారులు పక్కన పెట్టేశారు. ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం ఉండాల్సిన 2050 సిబ్బందిలో ప్రస్తుతం సగం సిబ్బంది కూడా లేనట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో ఆదాయం వచ్చే ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో కావలసినంత మంది అధికారులు, ఉద్యోగులు లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పడుతోందని జీహెచ్ఎంసీ అధికారులే చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్తి పన్ను విభాగంలో ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు 340 మంది ఉన్నారు. వీరిలో 100 మంది 2 పనులు చేయాల్సి వస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ కరువైందని అంటున్నారు. ఇంజనీరింగ్, శానిటేషన్, హెల్త్, ఇతర విభాగాలలోనూ సిబ్బంది కొరత ఉందని చెబుతున్నారు. సిబ్బంది కొరత తీర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే జీహెచ్ఎంసీ నుంచి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుందని, కానీ అందుకు సంబంధించిన సమాచారమే కరువైందనే విమర్శలు వస్తున్నాయి. ఇంత పెద్ద హైదరాబాద్కి 340 మంది బిల్ కలెక్టర్లే ఉండడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. హైదరాబాద్ దినదినానికి బాగా పెరిగిపోతుంది. బిల్ కలెక్టర్ మాత్రం అదే 340 మంది ఉన్నారు. టౌన్ ప్లానింగ్, బిల్ కలెక్టరు వీళ్ళతోటే కదా జీహెచ్ఎంసీకి ప్రధానమైనటువంటి రెవెన్యూ వస్తుండే. ట్రేడ్ లైసెన్స్ వల్ల చాలా తక్కువ స్టాఫ్ ఏమో తగ్గిపోతుంది. మీరు 2011లో చూడండి ప్రసాదరావు కమిటీ ఏమి ఇచ్చారు. అసలు జీహెచ్ఎంసీకి దాదాపు 2050 మంది వరకు కావాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. కానీ ఈరోజు అంతమంది లేరు. స్టాఫ్ ఏమో దినదినానికి తగ్గిపోతూ ఉంది. రిటైర్మెంట్ అయిపోతూ ఉన్నారు. కానీ కొత్తగా ఎక్కడి నుండి ఎవరు వస్తలేరు. ఆ పోస్టు అట్టనే ఉంటున్నాయి. ఈ భర్తీ చేయాల్సిన పోస్టు మరి ఎప్పుడు భర్తీ చేస్తారు? ఇట్లనే అయితే జీహెచ్ఎంసీ పరిస్థితి ఏంది? జీహెచ్ఎంసీలో గత 8 నెలల్లో అటెండర్ నుంచి మొదలుకొని అదనపు కమిషనర్ వరకు 183 మంది పదవీ విరమణ పొందారు. కానీ కొత్తగా పోస్టుల భర్తీ మాత్రం కరువైంది. దీంతో పాటు ప్రతి 2 ఏళ్లకొకసారి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ ఆ ఉత్తర్వులను అధికారులు పక్కన పెట్టేశారు. యూనియన్ నాయకుల ఒత్తిడి మేరకు 55 సూపరింటెండెంట్, 85 సీనియర్ అసిస్టెంట్, 240 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ప్రమోషన్ల జాబితాను విజిలెన్స్ విచారణ కోసం పంపించారు. అయితే ఆ లిస్టులో శాఖపరమైన రిమార్కులు ఉన్నవారి కోసం విచారిస్తున్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే ప్రమోషన్ లిస్టు నుంచి పేర్లు తొలగించనున్నారు. ప్రభుత్వం కొత్త స్కీమ్ తెస్తే అన్ని పనులు మా జీహెచ్ఎంసీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల రెవెన్యూ మీద, జీహెచ్ఎంసీకి రావాల్సిన రెవెన్యూ మీద కూడా పెద్ద దెబ్బ పడుతున్నది. రావాల్సిన ప్రమోషన్స్ ఏవైతున్నాయో ఆ ప్రమోషన్స్ కూడా మర్చిపోయారు. అది విజిలెన్స్కి పంపించారు. ఆ సూపరింటెండెంట్ నుండి జూనియర్ అసిస్టెంట్ వరకు రావాల్సిన ప్రమోషన్స్ అవి అక్కడనే ఆగిపోయినాయి. అవన్నీ వస్తే కొంచెం మంచిగా ఉంటుండే. ఇలా జీహెచ్ఎంసీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే నెల వచ్చేసరికి నెల వచ్చేస్తుంది. జీతాలు కూడా లేట్ అయిపోతున్నాయి. పని చేసేటోళ్ళు 3, వాళ్ళ మీద ఆఫీసర్లు 6 మంది 10 మంది అయిపోయారు. దయచేసి ఎక్కడనైతే ఆఫీసర్స్ ఎక్కువ ఉన్నారో, ఎక్కడనైతే డిప్యుటేషన్స్ మీద ఇక్కడనే ఉండి ఈ చైర్లు పట్టుకొని వదిలిపెడతారో వాళ్ళని ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేసి జీహెచ్ఎంసీని మళ్ళా ఒక యూనిఫామ్గా గతంలో ఏ రకంగానైతే జీహెచ్ఎంసీ ఉందో అదే రకంగా నడిపేయాలని కమిషనర్ గారిని, ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఓవైపు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, మరోవైపు ప్రమోషన్లు కూడా లేకపోవడం చూస్తుంటే భవిష్యత్తులో జీహెచ్ఎంసీలో రెగ్యులర్ ఉద్యోగులుండేది కష్టమేనని, అంతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉంటారేమో అనే ఆందోళనను జీహెచ్ఎంసీ ఉద్యోగుల సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు.